హరి ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 32వ శ్లోకాన్ని కృష్ణుడు తెలియజేస్తున్నారు. ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరించబడినవి. ఈ యజ్ఞములన్నింటినీ త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నముల అవునని తెలుసుకొనము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక బంధముల నుండి సర్వదా విముక్తుడు అయ్యదవో. బంధములు మనకి ప్రాపంచిక బంధముల నుండి విముక్తి కలగాలి అంటే కొన్ని మనం బంధాలని తగ్గించుకుని రావాలి. ఎప్పుడైతే మనం యజ్ఞం చేస్తూ ఉంటామో వేదములో అనేక రకాల యజ్ఞం తెలియజేశారు. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా మన యజ్ఞాల్లో మనం చేస్తూ ఉంటే ఎవరు శబ్దాది విషయాదులందు అది ఒక యజ్ఞమే, నిగ్రహించడం యజ్ఞమే, ధ్యానం చేయడం ఒక యజ్ఞము, పూజ చేయడం ఒక యజ్ఞము, సద్గ్రంథ పఠనము కూడా ఒక యజ్ఞమే. ఈ విధంగా నిరంతరం కూడా ఎవరైతే కర్మ చేస్తూ ఉంటారో వారికి కర్మ బంధము నుండి విముక్తులు అవుతారు చెప్తున్నారు. త్రికరణ శుద్ధిగా ఎవరైతే మనం యజ్ఞాన్ని త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధ విశ్వాసముతో ఎవరైతే భగవంతుని ప్రార్థిస్తారో అప్పుడు మనలో ఉండేటువంటి అజ్ఞానం నశిస్తుంది. మనం పూజలు చేస్తున్నాం, పూజలు చేసేటప్పుడు శ్రద్ధతో చేయమన్నారు. భగవంతుడు ఏది ఇస్తున్నారు అనే భావం కాకుండా శ్రద్ధతో చేస్తున్నాడా లేదా అని భగవంతుడు చూస్తాడు. భావప్రియుడు భగవంతుడు, భావాన్ని చూస్తాడు తప్ప మనం ఇచ్చినటువంటి పదార్థాన్ని కానీ పత్రం కానీ పుష్పము కానీ ఫలము కానీ తోయం కానీ అవేవి కూడా ఏంటంటే ఇవ్వచ్చు, కానీ శ్రద్ధతో ఇమ్మని చెప్తున్నారు. ఎవరైతే ఈ పత్రము పుష్పము ఫలము తోయము ఎవరైతే నన్ను శ్రద్ధతో భక్తితో నాకు ఇస్తారో అప్పుడు నేను స్వీకరిస్తాను. అశ్రద్ధతో చేసినటువంటి పూజ కానీ అన్నదానము కానీ యజ్ఞము కానీ తపస్సు కానీ చేయనట్టుగా అని చెప్తున్నారు. ఎవరైతే అశ్రద్ధతో చేస్తారో ఒక ధ్యానం చేశాం, ధ్యానం అనేది కూడా ఏకాంతంగా కూర్చొని ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేయాలి. అప్పుడు నీ మనసు శుద్ధి అవుతుంది. ఆ విధంగా కాకుండా మనం పరిపరి విధాలుగా మన ఆలోచనలతో ఉండి భావాలతో ఉండి మనం ఎప్పుడైతే మనం ఇటువంటి కార్యక్రమాలు చేసామో ఈ పూజ కార్యక్రమం యజ్ఞాలు చేస్తే దానికి సుఖం మనకు ఉంటుందని చెప్తున్నారు. హరి ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ.